హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ ఎ వ్లాగ్ టైమ్. మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఈ వ్లాగ్ వచ్చేసి నా చిన్నప్పటి మెమొరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుందామనేసి ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్లో నాకు చిన్నప్పటి నుంచి టిల్ డిగ్రీ వరకు నాకు ఏమేమి ప్రైజెస్ వచ్చాయి, ఏమేమి సర్టిఫికేషన్స్ వచ్చాయి అనేది నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటంటే నాకు స్కూలింగ్లో ఏమేం ప్రైజెస్ వచ్చాయి అనేది చూద్దాం. సో స్కూలింగ్ అంటే ఇక్కడ చూస్తే నాకు మోస్ట్లీ స్కూలింగ్లో మాకు ఏంటంటే మాది శిశు మందిర్ స్కూల్ అనమాట. మా స్కూల్లో అయితే ఎవ్రీ ఇయర్ సైన్స్ ఫేర్ ఉంటుంది. సో మాది శిశు మందిర్ స్కూల్ కాబట్టి మేము దాన్ని జ్ఞాన విజ్ఞాన మేళ అంటాము. అయితే ఏంటంటే నాకు మా స్కూల్లో ఎవ్రీ ఇయర్ ఈ జ్ఞాన విజ్ఞాన మేళలో పార్టిసిపేట్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. ఎవ్రీ ఇయర్ నేను ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసేదాన్ని. సో నేనైతే స్టార్టింగ్ ఫోర్త్ క్లాస్ నుంచి నేను స్టార్ట్ చేశాను పార్టిసిపేట్ చేయడం. సో టిల్ 10th క్లాస్ వరకు నేను ప్రతి సంవత్సరం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసేదాన్ని. సో అట్లా ఇంకా దాంట్లో నాకు ఇదన్నీ వచ్చాయన్నమాట. సో ఇది చూసారా, ఇది అండ్ ఇది. సో ఈ ప్రైజెస్ అన్నీ వచ్చేసి నాకు జ్ఞాన విజ్ఞాన మేళాలో వచ్చాయి. సో ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది స్టార్టింగ్ ఫ్రమ్ 2008. సో అక్కడ నుంచి నాకు ఇంకా ఫస్ట్ ప్రైజ్ అనమాట ఇది వచ్చేసి. సో దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఇది 11 to 12 వచ్చింది. ఇది కూడా 12 వచ్చినట్టుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది, బట్ దీని మీద డేట్ అంతా పోయినట్టుంది. సో అలా అనమాట. నాకు ఇదంతా స్కూల్ డేస్లో వచ్చిన గిఫ్ట్స్ సైన్స్ ఫేర్లో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ నేను మ్యాథ్స్ సైన్స్ ఫేర్ అంటే నేను ఏదో ఎక్స్పెరిమెంట్ అలా ఇలా చేసేదాన్ని కాదు. జస్ట్ మాకు ఏంటంటే క్విజెస్ అని ఉంటాయి. అందులో మెయిన్గా సంస్కృతి జ్ఞాన క్విజ్ అని ఒకటి ఉంటుంది. అదొక లైక్ అన్ని క్విజెస్ ఉంటాయి. సైన్స్ క్విజ్, వైదిక్ మ్యాథ్స్ క్విజ్ అండ్ సంస్కృతి జ్ఞాన క్విజ్ అని ఇలా ఉంటాయి. సో అందులో నేనైతే సంస్కృతి జ్ఞాన క్విజ్ అనే దాంట్లోని ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేసేదాన్ని. సో నేను 4th నుంచి 10th వరకు ఒక్కసారి కూడా వేరే క్విజ్లో పార్టిసిపేట్ చేయలేదు. సో అదంటే నాకు చాలా ఇష్టం. ఏంటంటే అదొక సంస్కృతి జ్ఞాన బుక్ అని ఒకటి ఉంటుంది. సో అందులో ఆ బుక్ అంతా చదివేసుకొని మనకి క్వశ్చన్స్ అడుగుతారు, అది ఆన్సర్స్ చెప్పాలి. సో అలా ఉంటుంది. సో అందులోనే నాకు ఇదన్నీ వచ్చాయన్నమాట. సో ఇది ఈ ప్రైజ్, ఇది అండ్ ఇది, ఇలా ఈ ప్రైజెస్ అన్నీ నాకు వచ్చాయి అందులోనే. అండ్ ఇంకా ఏంటంటే మా స్కూల్లో ఎవ్రీ ఇయర్ ఖేల్ కూద్ జరుగుతుంది, అంటే గేమ్స్ కాంపిటీషన్. అందులో నేను ఎక్కువగా ఏం పార్టిసిపేట్ చేయలేదు, బట్ 9th క్లాస్ 10th క్లాస్ ఆ టైంలో అయితే చేశాను. అప్పుడు మాకు ప్రైజెస్లో గ్లాసెస్ ఆర్ ప్లేట్స్ ఏదో ఇచ్చినట్టున్నారు. అండ్ ఈ డిక్షనరీ కూడా ఇచ్చినట్టున్నారు, నాకు కరెక్ట్గా గుర్తులేదు. బట్ సో అలా అప్పుడు కూడా నాకు అలా వచ్చాయి. బట్ గేమ్స్లో అంతగా ఏం లేదు, ఎక్కువగా ఈ సైన్స్ ఫేర్ అప్పుడే నాకు ఎక్కువ వచ్చాయి. అండ్ ఇంకా ఏంటంటే నాకు కొన్ని సర్టిఫికేషన్స్ కూడా వచ్చాయి. అదేంటంటే ఇక్కడ చూస్తే ఇది గీతా చాంటింగ్ కాంపిటీషనా. సో అప్పుడు ఇది పార్టిసిపేషన్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, 9th క్లాస్లో అంట. సో ఇదొక సర్టిఫికేషన్ వచ్చింది. అండ్ ఇంకా గీతా చాంటింగ్లోనే నాకు చాలా సర్టిఫికేషన్స్. ఈ ప్రైజ్ కూడా నాకు అప్పుడే వచ్చింది. సో భగవద్గీత శ్లోకాలు ఎవరైతే ఫాస్ట్గా చెప్తారో వాళ్ళు అడిగిన అధ్యాయాల నుంచి చదువుకొని చెప్తే ఇది ఇచ్చారనమాట నాకు. అండ్ ఇంకా ఇది కూడా నాకు చాంటింగ్ కాంపిటీషనే, భగవద్గీత చాంటింగ్ కాంపిటీషన్లోనే 3rd ప్రైజ్ వచ్చింది నాకు ఇది. సో ఇది 9th క్లాస్లోనే వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కూడా
ఇది ఏదో ఆకృతి స్టూడెంట్స్ ఫెస్టివల్ అంట. సో ఇందులో నాకు అయ్యా ఎస్ఏ రైటింగ్లో వచ్చింది. ఎస్ఏ రైటింగ్లో వచ్చేసి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది 10th క్లాస్లో. సో అదనమాట. అండ్ మీకు ఇంకా చూపించాలంటే ఇది నాకు చిన్నప్పటి ఇదేంటి హాల్ టికెట్ అనమాట. యా హాల్ టికెట్ ఇది సెకండ్ క్లాస్లో నాకు ఇచ్చిన హాల్ టికెట్ ఇది సెకండ్ క్లాస్లో. నేను సెకండ్ క్లాస్లోనే జాయిన్ అయ్యాను ఆ స్కూల్లో. సో సెకండ్ క్లాస్లో మాకు ఇది ఉండే హాల్ టికెట్. చూసారా ఇలా ఉండేదన్నమాట హాల్ టికెట్. సదాచారం, తెలుగు, హిందీ, సంస్కృతం, ఆంగ్లం, గణితం, సామాన్య, సాంఘిక. సో ఇదన్నీ వచ్చేసి సబ్జెక్ట్స్ అనమాట. చెప్పా కదా మాది శిశు మందిర్ స్కూల్. సో సదాచారం ఉంటుంది అండ్ దెన్ సంస్కృతం. సో ఇలా ఉండేదన్నమాట. ఇది అప్పటి హాల్ టికెట్. అండ్ ఇవన్నీ వచ్చేసి నా చిన్నప్పటి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అనమాట. సో 5th క్లాస్లో ఇది 5th క్లాస్లో నా రిపోర్ట్ చూస్తే ఇక్కడ ఇది వచ్చేసి ఫస్ట్ FA1, FA2, దెన్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, దెన్ ఫైనల్ ఎగ్జామ్స్. సో ఇలా థర్డ్, ఫోర్త్ ఇలా వచ్చాను. 5th క్లాస్, 7th క్లాస్లో కూడా ఇలా సెకండ్, థర్డ్, ఫస్ట్ ఇలా వచ్చిండేది. 7th క్లాస్లో, 8th క్లాస్లో, 8th సెకండ్ మోస్ట్లీ సెకండ్ ర్యాంక్ వచ్చాను ఎక్కువగా. 8th క్లాస్ రిపోర్ట్. దెన్ 9th క్లాస్, ఫస్ట్. సో అలా 2 times ఫస్ట్ వచ్చాను. అండ్ ఇది వచ్చేసి సెకండ్ క్లాస్ రిపోర్ట్. ఇది చూడండి. ఇది అప్పుడు ఏంటిది ప్రథమ అంటే ఫస్ట్ అనమాట. అలా ఇదంతా నా ప్రోగ్రెస్ రిపోర్ట్స్. అండ్ ఇంకా ఏంటంటే సో నాకు ఇది కూడా ఇచ్చారు. ఇదొక మెడల్ అనమాట. ఇది ఎప్పుడంటే నాకు ఈ ఆకృతి ఫెస్టివల్ అని ఇందాక చూపించా కదా. సో ఇది ఈ ఎస్ఏ రైటింగ్ అప్పుడు నాకు ఇది కూడా ఇచ్చారు. సో ఇది ప్లస్ ఈ సర్టిఫికేషన్ ఇచ్చారు ఎస్ఏ రైటింగ్ అప్పుడు. సో ఇదంతా నా స్కూలింగ్ కలెక్షన్ అనమాట. అండ్ దెన్ ఇక్కడ మీరు చూస్తే సేమ్ ప్రైజెస్ 5 కనిపిస్తున్నాయి కదా. సో ఇది సేమ్ ప్రైజెస్ 5 ఉన్నాయి కదా. ఇవి సేమ్ నేను ఏదో షాప్లో కొనుక్కొచ్చుకున్నట్టుంది కదా. బట్ కాదు, అది వచ్చేసి నాకు ఇంటర్ ప్రైజెస్ అనమాట. సో ఇంటర్లో ఏం చేద్దాం, వాళ్ళు నాకు ఎవ్రీ ఇయర్ సేమ్ గిఫ్ట్ ఇచ్చారు. జస్ట్ అక్కడ ఇది ఫేర్వెల్ ఫెస్టివల్ ఆర్ ఫ్రెషర్స్ అని అక్కడ పెట్టేసి సేమ్ ప్రైజెస్ ఇచ్చేసారు కాలేజ్ వాళ్ళు. సో అప్పుడు ఇంటర్ అప్పుడు నాకు మోస్ట్లీ ఇది 5 గిఫ్ట్స్ వచ్చేసి నాకు అకాడమిక్ పర్ఫార్మెన్స్ని బట్టే ఇచ్చారు. సో ఇది ఇక్కడ చూస్తే ఇది ఫేర్వెల్లో నాకు అంటే ఫస్ట్ ఇయర్లో పర్ఫార్మెన్స్ని బట్టి నాకు ఫస్ట్ ఇయర్ ఫేర్వెల్లో ఇచ్చారనుకుంటా. సో ఇది సెకండ్ ఇయర్ ఫేర్వెల్లో ఇచ్చారు, ఇది ఫస్ట్ ఇయర్ ఫేర్వెల్లో ఇచ్చారు. అండ్ దెన్ ఇది కూడా సెకండ్ ఇయర్ ఫేర్వెల్. ఇది ఫస్ట్ ఇయర్ ఫేర్వెల్. ఇది వచ్చేసి ఎక్కడ ఇచ్చారు, ఇది ఫెస్ట్. ఓకే, ఇది ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ అప్పుడు అనుకుంటా. సో అలా ఎవ్రీ ఇయర్ నాకు 2 ప్రైజెస్, ఒక ఇయర్ 3 ప్రైజెస్ వచ్చినట్టున్నాయి. ఇది ఇంటర్ ప్రైజెస్ అన్నమాట. మోస్ట్లీ నాకు అకాడమిక్ పర్ఫార్మెన్స్ని బట్టి ఫస్ట్ ప్రైజెస్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి నాకు ఇంటర్లో
ఇచ్చారు. ఎందుకంటే ఎంపీసీ ఓకే. ఇంగ్లీష్‌లో 90 మార్క్స్ స్కోర్ చేసినందుకు ప్రతిభా పురస్కార్ అనమాట ఇది. సో, అప్పట్లో ఇంటర్‌లో ఎలా ఉండేదంటే నాకు సబ్జెక్ట్ వైస్ ఇచ్చేవాళ్ళు ప్రైజెస్. సో, సబ్జెక్ట్‌లో మంచి స్కోర్ వస్తే సబ్జెక్ట్ వైస్ ప్రైజెస్ ఇచ్చేవారనమాట. సో, అలా ఇది ఇంగ్లీష్‌లో వచ్చిన ప్రైజ్. అండ్ నాకు మ్యాథ్స్‌లో కూడా వినాయక విగ్రహం, ఫోటో ఫ్రేమ్ లాంటిది ఇచ్చారు. ఇంకా వాచ్ గడియారం, వాల్ క్లాక్ అది కూడా ఇచ్చారు. అవి ప్రెజెంట్ ఇప్పుడు ఇక్కడ లేదు. అది పాడైపోయింది. సో, ఇదొచ్చేసి నాకు టీచర్స్ సెలబ్రేషన్స్ సెప్టెంబర్ 5th. ఆ రోజు నాకు టీచర్‌గా పార్టిసిపేట్ చేసినందుకు బెస్ట్ టీచర్‌గా ఇచ్చారు. అండ్ ఈ సర్టిఫికేషన్ వచ్చేసి ఇది కూడా నాకు టీచర్స్ డే సెలబ్రేషన్ అప్పుడు సెకండ్ ఇయర్‌లో ఇచ్చారు ఈ సర్టిఫికేషన్. సో, ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఇది ఇచ్చారు. సో, ఇదంతా నా ఇంటర్ కలెక్షన్. సేమ్ ప్రైజెస్ అనమాట ఇంటర్‌లో. అదన్నమాట. అండ్ కమింగ్ టు మై డిగ్రీ. సో, ఇక్కడ చూసారు కదా ఇది నాకు డిగ్రీలో ఇచ్చారు ఈ ప్రైజ్. సో, ఇదొచ్చేసి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ అకాడమిక్స్. సో, ఇది కూడా నాకు అకాడమిక్స్‌లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకే ఇచ్చారు. ఇది డిగ్రీలో వచ్చిన ఫస్ట్ ప్రైజ్ నాకిది. అండ్ దెన్ ఇంకా కొన్ని బుక్స్ కూడా ఇచ్చారు నాకు డిగ్రీలో. అదొచ్చేసి ఇది. ఈ బుక్స్ ఎందుకు ఇచ్చారో నాకు ఇప్పుడు గుర్తులేదు. బట్ ఇవి కూడా నాకు వచ్చాయి. డిక్షనరీస్ ఇదొకటి అండ్ ఇదొక డిక్షనరీ. సో, ఇవి కూడా నాకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో బట్ కన్ఫర్మ్గా గుర్తులేదు. ఏదో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినందుకు ఇచ్చారు. బట్ కాంపిటీషన్ ఏంటో నాకు గుర్తులేదు. సో, ఇది వచ్చేసి నాకు డిగ్రీలో వచ్చిన గిఫ్ట్స్ అన్నమాట. సో, ఇదంతా నా కలెక్షన్, నా చైల్డ్‌హుడ్ మెమోరీస్, నా గిఫ్ట్స్, సర్టిఫికేషన్స్, ప్రైజెస్ ఇదంతా ఇలా నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో, ఇదంతా అప్పుడప్పుడు చూస్తుంటే భలేగా అనిపిస్తుంది. చిన్నప్పటి ప్రైజెస్ చూస్తే ఆ హ్యాపీనెస్సే వేరనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ఎ వ్లాగ్ టైమ్. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్.